హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మీరేం లంచ్ చేశారో కామెంట్ చేయండి. మా పిల్లలైతే రోజు ఒకటే కూర పెడితే బోర్ కొడుతుందంట. వీళ్ళ సెలవులేమో కానీ వీళ్ళ అంతమ్మ కోరికలను తీర్చలేక చచ్చిపోతున్నాము. ఇంకా చికెన్ తెప్పించి కర్రీ చేస్తా అంటే వద్దన్నారు. అందుకని చెప్పేసి చికెన్ తెప్పించేసి ఈ విధంగా పకోడీ చేసి పక్కన పెట్టేసుకొని చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. అన్నం వండేసుకొని పక్కన పెట్టేసుకొని చికెన్ పకోడీ కూడా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్లో 2 కోడిగుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, క్యారెట్, ఉప్పు, పసుపు, కారం, దాంతోపాటు చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని దాని మీద చిల్లీ సాసు, సోయా సాసు, కుదిరితే సజ్వాన్ సాస్ కూడా వేసుకొని బాగా అలా 2 సార్లు తిప్పేసుకొని లాస్ట్లో గరం మసాలా చల్లుకొని వేడి వేడిగా తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ. ఇప్పుడే కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.